జనాల్లో మీ పాటకి చాలా వాల్యూ ఉందన్న. మాటకి ఎంత కాంట్రవర్షియల్ అవుతున్నా ఇప్పుడు దీంట్లో తీసుకొని ఇంకోటి ఏదైనా అడగొచ్చు, కానీ మీ నుంచి ఇంకో అద్భుతమైన పాట ఏదైనా ఎటు విన్నా ఒక పాట వినిపిస్తుంది. ఈ మధ్యనే కాదు, దగ్గర ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుందో, మరి 10 సంవత్సరాలు అవుతుందో. యాక్చువల్లీ అది మేము రాసింది ఆంజనేయ గౌడ్ అని చెప్పేసి ఒక అన్న ఉంటాడు, మహబూబ్ నగర్ జిల్లా, గ్రేట్ లీడర్. జైనటిగడ్డ యూత్ అని ఒక సంఘం పెట్టారు వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా కలిసి. దానికోసం మా రీలారే ప్రసాద్ రాయమంటే నేను 2 చరణాలు 2 చరణాలు రాస్తాడు. అది ప్రజలకు తెలియదు, కాకపోతే ఒక 2-3 లైన్లు తిరుగుబాటుకు సంబంధించి ఉన్నాయని చెప్పేసి ఏమో వాడతారు. అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది, వలసలతో నడిగడ్డ బ్రతుకు ఆగమైపోయింది, తిరుగుబాటు జెండెగరలేకనే మార్పు మాయమయ్యింది, అరరర పలిసి నోరి కుట్రెరుగలేకనే బానిస బ్రతుకయ్యింది, 60 ఏళ్ళ ఈ అణిచివేతపై తిరుగుబాటు సాగాలి. ఇది రాసింది ఆయన కోసం. ఓకే, కాకపోతే అంటే నాకు అర్థం కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ వచ్చినాక అంటే తిరుగుబాటు పాట లేదుగా, అంత జోకుడు పాటలే ఉన్నాయి. దాని అర్థం అదే, ఎటువై బీజేపీ వాళ్ళకి అదే, కాంగ్రెస్ వాళ్ళకి అదే, ఆఖరికి టీఆర్ఎస్లో కూడా అదే అయిపోయింది ఇప్పుడు. ఓకే, అంటే మన పరిస్థితి ఏడునో చూడండి. అంటే తిరుగుబాటు పాట లేకపోవడం వల్ల మేము ఆంజనేయ గౌడ కోసం, జైనటిగడ్డ యువత కోసం రాసినటువంటి పాట మొత్తం సమస్యల చుట్టూ తిరుగుతున్నది. నిన్న మన కుమ్మెర గ్రహంలో జరిగిన ఆ స్త్రీకి, ఆ సిస్టర్కు జరిగిన అవమానానికి కూడా అదే పాట ఉపయోగపడ్డది. అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది, వలసలతో నడిగడ్డ బతుకు ఆగమైపోయింది, తిరుగుబాటు జెండెగరలేకనే మార్పు మాయమైంది, ఈ బలిసినోడి కుట్రెరుగలేకనే బానిస బతుకయింది, ఎన్ని నేళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎదురు తిరిగి పోరాడి నిలబడితే రాదా గెలుపై, జైనటిగడ్డ యువత, జైనటిగడ్డ యువత, మార్పు కోసమై నడుంబిగిద్దాం, మారిపోవు మన భవిత, మన తెలంగాణ యువత, ఈ భారతదేశపు చరిత, మారిపోద మనం దలుసుకుంటే ఏ రాజ్యమైనా. ఇది రాసింది నేను, పాడింది రెంజర్ల రాజేష్ అన్న. మాది గద్వాల నడిగడ్డ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి పెత్తందారులకు వ్యతిరేకంగా డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారి అధ్యక్షతన జరిగినటువంటి ఉద్యమానికి సంబంధించిన పాట.